జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గత 25 రోజులుగా పంట తీసుకొచ్చి కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా ఇప్పటికీ కొనుగోలు ప్రారంభం కాలేదు. గన్ని బ్యాగులు లేవని తేమ శాతం సాకు చూపుతూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటే సెంటర్ పెట్టడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక లక్ష్మీపూర్ గ్రామానికే సెంటర్ ఇవ్వడం వల్ల వేరే ఊరు నుంచి ఇక్కడికి మక్కలు తరలించి గత 15 రోజులుగా వరద వచ్చినా వాన వచ్చినా కప్పుకుంటా చేసుకుంటా ఇక్కడ తిరగాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి సోయి ఉంటే ఒక 10 ఊర్లకు 5 ఊర్లకు ఒక సెంటర్ పెడితే ఈ రైతులకు ఇంత ఇబ్బంది ఉండకపోతుండే. ఇప్పుడు లక్ష్మీపూర్ గ్రామానికి మాకు సాన్నిహితంగా రైతులు మంచిగా కలిసి ఉండేటోళ్ళం. ప్రభుత్వము ఇన్ని చేస్తున్నా కనీసం పంట పండించుకోనికి పెట్టుబడి సాయం ఇస్తలేరు. ఆ పెట్టుబడి సాయం ఇత్తియూరు లేదన్న, కానీ అమ్ముకోనికి ఈ తంబని ఇంకోటని మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టిన తర్వాత రైతు మళ్ళా పంటకు పోవాలి కాబట్టి గత్యంతరం లేక 1900కు 1800కు అమ్ముకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అన్న. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యము, సోయి లేకపోవడము. ఇక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలి. 50 క్వింటాల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోండి అనేది. మరి మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలి రైతు? ఇలా రైతు కేంద్రంగా నడిపిస్తాం, రైతు భరోసా ఇస్తాం, రైతును గొప్పగా చేస్తాం, కేసీఆర్ కన్నా గొప్పగా ఇస్తామని చెప్పేసి మాటలు పలికిండు కదా ఇలా రేవంత్ రెడ్డి. రైతు అరిగోస పడుతుండు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సోయి లేదు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సోయి లేదు, మంత్రులకు సోయి లేదు. రైతులకు మక్కలు ఎన్ని వచ్చినాయి, మరి కొనుగోలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, అదనంగా సెంటర్లు పెట్టాలి. మరి రైతు ఆన్లైన్లో నమోదు చేసుకుంటే దుబాయ్లో ఉన్న రైతు వచ్చి ఎట్లా సంతకం పెడతాడు? మరి కొంత పంటనే ఉంటే మిగతా పంట ఎక్కడ అమ్ముకుంటాడు అనే ఒక జ్ఞానం సోయి లేకుండా ఇలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఒక అజ్ఞానంగా ఇంటికి కాంటాక్ట్ తీసుకెళ్ళి 2400 మద్దతు ధర ప్రభుత్వం ఇస్తే ఇలా 2100 తోటి ఇంటికి వెళ్ళి నీకు నేను కొనిపిస్తా అని చెప్పేసి ఇస్తే క్వింటాలకు ఆ కొనే వాళ్ళకు 300 వాళ్ళకి ఇస్తే కమిషన్ ఇలా మరి 2100 తోటి జోకి మరి ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నారు. మళ్ళీ నువ్వు ఇంకా అన్ని పంటలకు బోనస్ అంటే ఆ బోనస్ దిక్కులేదు, చక్కగా కొనమంటే అది లేకపోయి ఇవాళ 2100 మధ్యలో ఉన్నటువంటి ఈ బోకర్ల ద్వారా ఈ దంద చేయడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఇది అరికట్టాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం దీని పట్ల స్పందించి ఈ మొక్కల కొనుగోలు వెంటనే త్వరితగతిన స్పీడప్ చేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరం తొందరగా ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అకాల వర్షాలు వస్తే రైతుకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. కాబట్టి మరి త్వరితగతిన ఆ గన్ని బ్యాగులు కావచ్చు, లారీలు కావచ్చు, సెంటర్ల దగ్గర మరి సరైన మౌలిక వసతులు కల్పించి తొందర ఈ మొక్కల కొనుగోలు సెంటర్లు కావచ్చు, వడ్లు కావచ్చు తొందరగా మరి కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ నుంచి మా లక్ష్మీపూర్ గ్రామం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.